హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వాటర్ యొక్క ఇన్ఫర్మేషన్ కొన్ని తెలుసుకుందాము. ఈ వీడియోలో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ కొన్ని విషయాలు తెలుసుకుందాము. మనకు వాటర్ లేకుండా అస్సలు ఉండలేము. ఫుడ్ లేకుండా ఉండొచ్చు, వాటర్ లేకుండా అయితే ఉండలేము. అందుకే వాటర్ యొక్క డ్రింకింగ్ వాటర్ యొక్క క్వాలిటీస్ కొన్ని తెలుసుకుందాము, షేర్ చేస్తాను ఈరోజు. మనకు పాతకాలంలో వాటరు, ఫుడ్డు, వర్కు ఉండేది, బాగా మంచిగా హెల్తీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడంతా కంటామినేషన్ అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్. వాటర్ బిజినెస్ అయితే మామూలుగా లేదు. అందుకే వాటర్ యొక్క మనం డ్రింకింగ్ వాటర్ యొక్క క్వాలిటీస్, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అవి ఈరోజు నేను షేర్ చేస్తాను. మనకు ముఖ్యంగా వాటర్ యొక్క కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ అని, ఇండియన్ స్టాండర్డ్ బ్యూరో ఏం చెప్తాయి, ఏమేమి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి అని. వాటర్లో చాలా రకాల మినరల్స్, సాల్ట్స్, బ్యాక్టీరియా, వైరస్, ఓడోనిస్, స్మెల్, ఇలా చాలా రకాలు ఉంటాయి వాటర్లో. మనకు కనిపివు అంతే. ముఖ్యంగా మనకు వాటర్లో మనకు బాడీకి అయితే మినరల్స్ కావాలి, సాల్ట్స్ కావాలి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఇట్లా అన్నీ కావాలి. మనకు బాడీకి అవసరం లేకుండా ఉండే మినరల్స్ కూడా ఉంటాయి వాటర్లో. లిడ్ అని, ఆర్సెనిక్ అని, ఇలాంటివి కొన్ని ఉంటాయి మనకు. అందుకే క్వాలిటీ వాటర్ యొక్క స్టాండర్డ్స్ ఏం చెప్తుంది అనేది మనము మినిమం తెలుసుకుందాము. వాటర్లో ముఖ్యంగా మనకు టీడీఎస్ అని, పిహెచ్, ఓఆర్పి అండ్ కండక్టివిటీ, మినిమం ఈ 4 పారామీటర్స్ అయితే మనం చెక్ చేసుకోవాలి. మినిమం లేదంటే 2 పారామీటర్స్ అన్నా అట్లీస్ట్ పిహెచ్ అండ్ టీడీఎస్, ఈ 2 పారామీటర్స్ అయితే చెక్ చేసుకోవాలి. మనకు టీడీఎస్ ఎంత ఉండాలి, పిహెచ్ ఎంత ఉండాలి అనేది మనము డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ అండ్ లైక్. థ్యాంక్ యూ.